ఈరోజు ఆచంట్లో జరగబోయే టీడీపీ మహాసభకు సంబంధించి రా కదిలిరా అనే సభకు సంబంధించి మొత్తం సర్వం సిద్ధమైంది. ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి టీడీపీ నేత గన్ని వీరంజనేయులు గారు ఉన్నారు. సార్, మొత్తం ఎంతవరకు వచ్చింది సార్ ఏర్పాట్లు? ఎంతమంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు? ఈరోజు జరిగేటువంటి రా కదలిరా ఈ విషయం చెప్పే ముందు మరొకటి చెప్పాలి. అన్నగారు పార్టీ పెట్టేటప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలరా అని చెప్పి ఆయన ఒక ట్యాగ్ ఇచ్చాడు అప్పట్లో. అప్పుడు రా కదలరా అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం అంతా కూడా ఢిల్లీ వాళ్ళంతా కూడా గంగలో కలిపేస్తూ ఉంటే తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడటానికి తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే దానికి అర్థం ఏంటంటే ఒక సైకో ముఖ్యమంత్రి, ఒక పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి, ఒక అసమర్థ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా దివాళా తీయించేసినటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రజలందరినీ కూడా రా కదలిరా అనే యొక్క నామకరణం చేసి ఈ రా కదలిరా అనేటువంటి ఈ యొక్క బహిరంగ సభలు 25 జిల్లాల్లో 25 సభలు పెట్టి, మరి మొన్ననే శాంపిల్ చూపించాం. కనిగిరిలో ఎలా వచ్చారో మీ మీడియా ద్వారా కూడా అందరూ చూశారు, మీ సోదరులకు కూడా తెలుస్తుంది. ఈవేళ మార్నింగ్ తిరువూరు జరుగుతూ ఉంది, ఒకసారి అక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. సాయంత్రం మరి ఆచంట్లో జరిగిపోతూ ఉంది, ఒకదాన్ని మించి ఒకటి. యువగళం పోలేపల్లిలో, మన విజయనగరం జిల్లా పోలేపల్లిలో యువగళం ముగింపు యాత్ర ఎంత బ్రహ్మాండంగా జరిగిందో దానికి మించినటువంటి మరి స్పందన అంతా కూడా ఈవేళ ప్రజల్లో కనపడతా ఉందంటే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే రోజులు ఖాయమైపోయినాయి అని అందరికీ కూడా అర్థమయ్యే విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. వైసీపీ నుంచి ఒకరికొకరు మొత్తం టీడీపీలోకి వస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? వైసీపీ నుంచి టీడీపీకి, లేకపోతే ఇంకొక పార్టీ నుంచి కాదు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో కులాలన్నీ పక్కన పెట్టేయాలి, మతాలన్నీ పక్కన పెట్టేయాలి, ముఖ్యంగా పార్టీలన్నీ పక్కన పెట్టేయాలి. వైసీపీ లేదు, కమ్యూనిస్ట్ లేదు, ఇంకొకటి లేదు, అందరూ కూడా ఏకమై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో 85 నుంచి 90% ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో జరిగే ఈ సభ ప్రతిస్పందన అనేది సాయంత్రం, మీరు ఇప్పుడు ఈ వేదిక ముందు నుంచి మాట్లాడుతున్నాం, సాయంత్రం అయిపోయి కూడా ఒకసారి మాట్లాడుకుందాం తమ్ముడు. అతి స్వల్పకాల వ్యవధిలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పార్టీలోకి, వైసీపీలోకి వెళ్ళి నిన్ననే పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేసారు. ఆయన ఒక్క వారం అవల బ్యాటింగ్లో నేను వైసీపీ తరఫున బ్యాటింగ్ చేస్తానని వెళ్ళాడు. మళ్ళీ నిన్న ట్వీట్ ఏంటంటే వైసీపీ తరఫున నేను బ్యాటింగ్ చేయను అంటే, అక్కడ వైసీపీ అనే గ్రౌండు, వైసీపీ అనే పిచ్చి ఎంత కలుషితం అయిపోయిందో, ఎంత కల్మషం అయిపోయిందో ఆయనకు 1 వీక్లో అర్థమైపోయింది. ఆయనకి జాయిన్ అయ్యే ముందు, కండవ వేసే ముందు చెప్పిన మాట ఒకటి, కండవ వేసాక చెప్పిన మాట ఒకటి. ఎవరో మా సోదరుడు ఎవరో అంటా ఉన్నారు, అక్కడ గుంటూరు ఎంపీ అంబటి రాయుడు అని అన్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చారంట. ఇది ఆఫ్ ది రికార్డ్ నాకు తెలిసింది, ఇది వాస్తవమో కాదో నాకు తెలియదు. కానీ ఆయన కండవా కప్పుకున్నాక 150 కోట్లు డిపాజిట్ చేయి రాయుడు అన్నాడంట జగన్ అన్నయ్య. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయం. ఒక్క అంబటి రాయుడే కాదు, లేకపోతే నిన్న ఎవరో పెద్ద ఆయన, ఒక ఆయన పార్థసారథి గారు, అలాగే 5-6 ఎంపీలు, 10-15 మంది ఎమ్మెల్యేలు. ఈ వేళంతా కూడా మేము వైసీపీ వాళ్ళగా మేము చూడదలుచుకోలే. అక్కడ కూడా ముఖ్యంగా మేము కానీ, మా నాయకుడు కానీ మేము పాటించేది ఏంటంటే, ఎక్కడ ఏ వైసీపీ నాయకుడిని, ఏ ఎమ్మెల్యేని, ఏ ఎంపీని చేర్చుకున్నా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి, కష్టపడి పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, నాయకులను కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఉదాహరణకు మా ఉంగుటూరు నియోజకవర్గంలో నేను మొన్న 30,000 చిల్లరతో నేను ఓడిపోయా. ఈవేళ నేను గెలవాలంటే ఇదివరకు వైసీపీ మరి జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన సోదరులందరూ కూడా నాకు కూడా ఓటేయాలా, వాళ్ళ సహకారం కూడా నాకు కావాలా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రగతి కోసం దెబ్బతైనా ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇచ్చేటట్టు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ వేళంతా కూడా ముఖ్యంగా వైసీపీ నుంచి అనేక మంది సోదరులు, నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి ఒకసారి పరిస్థితి చూస్తూ ఉంటే, రాగల రోజుల్లో ఎన్నికలు మొదలయ్యే నాటికి వార్ వన్ సైడే 175 వైనాట్ 175 అంటాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మేమంటున్నాం ఈవేళ వైనాట్ 175 టీడీపీ జనసేన అని మేమంటా ఉన్నాం.
ఎట్టి పరిస్థితులు కూడా డిపాజిట్లు రా వాళ్ళకి పోటీ చేతకి అభ్యర్థులు కూడా ఉండరనే వాస్తవం రానున్న రోజుల్లో మీ ద్వారా అందరూ కూడా చూస్తారు. ఉమ్మడి జిల్లా చూసుకుంటే 2014 సీన్ రిపీట్ అవుద్ది అంటారు. 15 సీట్లు 2014 కూడా చాలా తక్కువ అండి. ఈ ఉమ్మడి జిల్లా మా ఉభయ గోదావరి పాత ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లు ఉంటే ఒక్క చోట కూడా వైసీపీకి డిపాజిట్ మరి వస్తుందన్న సరే నేను నమ్మను. అంత దారుణాధారంగా కొడతారు ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి బ్రహ్మాండంగా. ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు ఏ ఒక్క వైసీపీ అభ్యర్థికి కూడా డిపాజిట్ రాకుండా చేస్తాం. మొత్తం కూడా అన్ని స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు సభతో మొత్తం కూడా అన్ని సభలు కూడా దద్దరిల్లేలా చేస్తామని కూడా గన్ని వీరాంజనేయులు చెప్తున్నారు. వేడ చంద్రశేఖర్తో మనోజ్ RTV ఆచంట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.